హలో గైస్, వెల్కమ్ టు బీటెక్ వాలా. ఎస్టర్డే మ్యాచ్ అయితే ఒక రివ్యూ అయితే చూద్దాం. రివ్యూ గైస్, ఎవరన్నా ఓడిపోయినవాడు చెప్తాడా, గెలిచినవాడు చెప్తేనే వింటారు. ఇట్టి నేను చెప్తా. ఎడ్జ్కొచ్చి ఓడిపోయాం. ఎడ్జ్ గైస్, నిజంగానే ఎడ్జ్ గైస్. ఎందుకంటే ప్రసిద్ధ్ కృష్ణ చాలా బాగా బౌలింగ్ చేశాడు, బట్ కొంచెం కొద్దిలో మిస్ అయింది అంతే. ఎందుకంటే ఓడిపోయాడు. ఇప్పుడు గైస్ నిన్న బౌలింగ్ మాత్రం హర్షదీప్ సింగ్ దే చూడాలి గైస్. ఎందుకంటే ఒకే ఓవర్లో రెండు ఓవర్లు వేసాడు. ఒకే ఓవర్లో 2 ఓవర్లు వేసాడు కదా, భయం వేసింది. 2 వైడ్లు అంటావేమో అని. 6 వైడ్లు, ఒక నోబు. సరే అందులో ఏంటంటే గైస్ 2 బౌన్సర్లు వేసారు. బౌలర్ కి హాఫ్ డే అనేది ఉంటది. ఏం ప్రసిద్ధ్ కృష్ణకు ఉండదా? మా టీం కూడా హాఫ్ డే వచ్చింది. నాకు కొంచెం తెలుసుంటే వీడికి 4 రోజుల నుంచి హాఫ్ డేనే. ఎందుకంటే ఓడిపోతూనే ఉన్నాడు. ఓకే, ఫస్ట్ జీటీ గురించి చూస్తే పవర్ ప్లే నేను చెప్పాలి, నువ్వు కాదు. జీటీ వచ్చేసరికి సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ అయితే కరెక్ట్ అయిన స్టార్ట్ ఇచ్చారు. కానీ ఎప్పుడైతే సాయి సుదర్శన్ అవుట్ అయ్యాడో అప్పటి నుంచే కొంచెం ఇంకా స్కోర్ తగ్గిపోవడం స్టార్ట్ అయ్యింది. తర్వాత జాష్ బట్లర్ వచ్చి బాగా కొట్టాడు. తర్వాత గ్లెన్ ఫిలిప్స్ తను ఉన్నంతసేపు బాగానే ఉన్నింది. తర్వాత వాషింగ్టన్ సుందర్, షారుఖ్ ఖాన్ అవుట్ అయిపోవడం మాకు కొంచెం బాధ కలిగించింది అన్న. ఇంకా రాహుల్ తేవతయ్య ఇంకా ఏదో లాస్ట్లో ఫినిషింగ్ ఏదో ఇచ్చాడు అంతే. ఫినిషింగ్ ఇచ్చాడు రా, 11 రన్స్ కొట్టాడు రా. 4 కొట్టాడా? 10 balls 11 runs ఫినిషింగ్ ఏందిరా? అదే మా ఫినిషింగ్ అంటారా మా దాంట్లోనా? ఓకే, మీరు ఎంత ఫాస్ట్ గా ఆడుతున్నా స్లోగానే కనిపిస్తుందిరా మ్యాచ్. అవును, ఏం చేస్తాను మ్యాచ్ అయితే కదా. నేను కూడా చాలా సార్ రోహన్ నిన్న అయితే గైస్ వీళ్ళు వేసిన బౌలింగ్ దెబ్బకి మా వాళ్ళు బ్యాట్స్మెన్ కి అసలు ఆడాలని కూడా అనిపించలే. అక్కడ చూస్తే వర్షం మళ్ళీ అదొకటి. ఫస్ట్ ఎంత స్లిప్ అయింది తెలుసా బాల్ కూడా. బ్యాట్స్మెన్ కూడా ఏడ కొట్టలేకపోయాడు అలాగా. ఇంకా 120 overs చూసుకుంటే 162 per 6 అయితే ఇచ్చాము. అండ్ వాళ్ళ బౌలర్స్ గైస్ 4 overs కి 42 runs. హర్షదీప్ సింగ్ చెప్పుకోవాల్సిన ప్లేయరే. నేను చెప్పాలంటే అప్పుడప్పుడు అలా హాఫ్ డే ఒక 15 అతని నుంచే వచ్చి ఉంటాయి. ఏంది బౌలింగ్ చేస్తే కాదు, అందరూ అదే అన్నారు. ఇంకా మిగతా వాళ్ళు యజువేంద్ర చహల్ కూడా మంచి బౌలింగ్ వేసాడు. మంచి ఎకానమీతో వేసాడు. 7 runs ఎకానమీతో వేసాడు. 2 wickets తీసాడు. ఇంకా నెక్స్ట్ నిన్న చెప్పుకోవాల్సిన ప్లేయర్ విజయ్ కుమార్. చెప్పుకోవాల్సిన పేరు మాక్రో జాన్సన్. 4 overs 20 runs 5 economy. సూపర్ బౌలింగ్ వేసాడు. 3 wickets తీసిన వాళ్ళని చెప్తాను ఫస్ట్. వైశాఖ్ విజయ్ కుమార్ పేరు గట్టిగా చెప్తే కదా చెప్తాను రా. వైశాఖ్ విజయ్ కుమార్ గైస్ 4 overs 34 runs 3 wickets తీసాడు. యంగ్స్టర్ మంచిగా బౌలింగ్ వేసాడు. కొంచెం ఎకనమీ సెట్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు 8.5 ఉంది. కొంచెం సెట్ చేసుకుంటే బుమ్రా లాగే కదా. నువ్వే కదా చెప్పింది నిన్న. ఓకే బట్ బుమ్రాని ఎవరు టచ్ చేయలేరు, అర్థమైందా? గైస్ చూడండి గైస్, మరి ఇటుంటే ఎట్టా మిగతా టీం ప్లేయర్లు కూడా ఎదగలరు. మా టీం విషయానికి వస్తే బ్యాటింగ్ ప్రియాంక్ ఆర్య మంచి స్టార్ట్ ఇద్దాం అనుకున్నాడు. స్టార్ట్ ఇచ్చి 7 runs ఇద్దాం పోయాడు. ఇక్కడ కూడా తల పరేది లేదురా. సరే, ఇప్పుడు కుప్పర్ కోహ్లీ 72 తల ఫర్ రీజనా బాగా ఆడాడు గైస్ నిన్న మాత్రం. ఇప్పుడు చూడు శ్రేయస్ అయ్యర్ 18 గైస్ 8 - 1 = 7 తల ఫర్ ఏ రీజన్ అంటే వాళ్ళు ఆడకపోతే తల ఫర్ రీజన్ ఆడవద్దురా. తర్వాత చూడండి వదేరా, శశాంక్ సింగ్, షోనీస్ కొంచెం హాఫ్ డే వాళ్ళకి. బట్ కూపర్ కాలనీ అయితే అదర్ కొట్టేశాడు గైస్. సింగిల్ హ్యాండెడ్ గా గెలిపించాడు ఫస్ట్ మ్యాచ్. అందులో నిన్న డెబ్యూలోనే 50 అయితే కొట్టాడు. అవును గైస్, మంచి ప్లేయర్ గైస్. అతను లేకపోతే అసలు మేము ఓడిపోయేవాళ్ళు. లాస్ట్ దాకా తీసుకొని వచ్చాడు గైస్. ఎందుకంటే జీటీ కూడా మంచి ఫైట్ ఇచ్చింది. నిన్న జీటీ అయితే సరైన బౌలింగ్ వేసింది గైస్ చెప్పాలంటే. అవును గైస్, వాళ్ళు కానీ 200 కానీ కొట్టుంటే మాత్రం నిన్న మ్యాచ్ వాళ్ళదే. టీవీకేస్ది కాదు మ్యాచ్. నిజంగానే కదరా, నిజంగా 100 కొట్టి గెలిపిస్తాడు అంతే. 100 కొట్టి గెలిపిస్తారంట ఇక్కడ. అక్కడ చూడండి వికెట్లు పడింది విషయం చెప్పట్లేదు, స్కోర్ చెప్పట్లేదు, వికెట్ చెప్పట్లేదు. 165 per 8 wickets. 7 wickets. 2 wickets పడి ఉంటే అయిపోయేది మ్యాచ్. ఒక 2 overs వికెట్ పడిపోయినా పంజాబ్ ఓడిపోయింది. ఎందుకంటే మిగతా వాళ్ళ బౌలర్స్ వచ్చేస్తారు రోహన్ లాగా. మిగతా వాళ్ళని క్రికెట్ రాను వస్తుంది ఇలాగా.
అంటే ఎస్. ఓకే ఓకే నెక్స్ట్ మ్యాచ్ చూసుకుంటే నెక్స్ట్ మ్యాచ్ చూసుకుంటే గైస్ ఏ టీం అంటే రోహన్ చెప్పలేడు చూసి, కానీ నేను చెప్తాను. ఈ మ్యాచ్ వచ్చేసరికి ఎల్ఎస్జికి అండ్ డీసీకి జరగబోతుంది. నా సపోర్ట్ ఎప్పుడు డీసీకే, వీడి సపోర్ట్ ఎప్పుడు ఎల్ఎస్జికే. అవును guys. కాబట్టి ఎల్ఎస్జి ఎట్లాగో ఓడిపోద్ది. దాంట్లో రిషబ్ పంత్ ఉన్నా లేకపోతే సరే ప్లేయర్స్ చెప్తారు కదా, ఎందుకు అంత తొందరగా నేను కూడా చెప్పడం. చెప్పు రోహన్ ఎవరెవరని. చూస్తే కానీ చెప్పలేడు గైస్, ట్యాబ్ చూస్తే కానీ. అరే నీకు తెలియదు ఉండరా. నాకు తెలియదు అంట గైస్, మ్యాచ్ నేనే చెప్పాలి, షూట్ కి నేనే పిలవాలి, ఏం చేయడు గైస్. నిజంగా చెప్తున్నా కదా, నేను ఒక స్టార్ట్ కాదు అది, ఒక ఏమంటారు దాన్ని ఏమంటారు మూఢనమ్మకం కాదు, బట్ కలిసి వస్తుంది అది. మా జింక్ కాపర్ ఐరన్ ఏడు కాదు అది, జింక్ కాపర్ అది జింక్స్ అది. ఓకే గైస్, మా సెంటిమెంట్ ఏంటంటే ఇప్పుడు దాకా హోమ్ గ్రౌండ్లో ఉన్న మ్యాచెస్, నేను హోమ్ టీమ్స్ అవి తీసుకుని అన్ని గెలిచాయి. ఇప్పుడు లక్నో కూడా హోమ్ గ్రౌండ్లోనే ఉంది. రేపు ఈరోజు మ్యాచ్ హోమ్ గ్రౌండ్లో జరగబోతుంది. లక్నో గెలుస్తుంది గైస్, ఈడు ఓడిపోతాడు గైస్. మేము సరైన చెప్దాం అనుకుంటున్నాము. అండ్ అరే ఒకరి పేరు చెప్పరా, చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. టీసీలో ఒకరి పేరు చెప్పు చాలు. టీసీలోనా? ఒక్కరి పేరు. నేను మొత్తం ప్లేయర్స్ పేర్లు చెప్పాక నీకు ప్లేయర్ వణికిపోతావు. ఒరే వనకడానికి ఒకరి ప్లేయర్ సరిపోద్దిరా, వీడు వణికిపోతాడు. చెప్పు ఒక ప్లేయర్ చెప్పురా. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. నేను చెప్తాను కదా, నేను ఎందుకు చెప్పట్లేదు తెలియదు కాబట్టి. నేను ఎల్ఎస్జీ చెప్పిన జీటీ ఎందుకు చెప్పలేను, సారీ డీసీ ఎందుకు చెప్పలేను. చెప్పనండి, చెప్పురా గైస్. క్లాసిక్ రాహుల్ గైస్, పేరు చెప్పురా అంటే క్లాస్ రాహుల్ అది. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దానికి చూసుకుంటే, మా స్క్వాడ్ కానీ చూసుకుంటే, ఒక్కరి పేర్లు చెప్తే వీడికి మైండ్ ఎగిరిపోద్ది. ఎగరలేదు గైస్, చెప్తే ఎగురుద్ది, చెప్పకుండా ఏం ఎగరదు. రిషబ్ పంత్ గైస్ ఫామ్ లో లేడు గైస్ ప్రస్తుతానికి అయితే. సరేరా ఫామ్ లో లేడన్న ఓకే. ఎడెన్ మాక్రమ్ సౌత్ ఆఫ్రికా కెప్టెన్ అర్థమైందా. మిచెల్ మార్ష్ ఆస్ట్రేలియన్ కెప్టెన్ గైస్. నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ఆయుష్ బడోని, షాబాజ్ అహ్మద్ కూడా కొంచెం ఆఫ్ గా ఉన్నాడు. ఆఫ్ వాడు రోజు బాగానే ఆడతాడు, అర్థమైందే. నిజంగా దిగ్విజయ్ సింగ్ రాఠీ ఇలా సైన్ పెడుతుంటాడు కదా, కొంచెం ఎక్కిరిస్తా ఉంటాడు. ఈసారి నాకు తెలిసినంత వరకు అతని ఐపీఎల్ శాలరీ అంతా సైన్లకే పోతుంది. ఏం చేస్తాం, ఫైనల్కి వెళ్తుంటాయి. అది బాగానే ఆడతాడు, బట్ కొంచెం సైన్లు అనేది ఆపేసుకుంటే. లేదు రోహన్ లాగా కొంచెం షో అంతే, ఇలా కాదు. మిగతా చూసుకుని ప్రిన్స్ యాదవ్ కానీ, ఆండ్రెస్ నోకియా కానీ. గైస్ బౌలర్ల పేరు చెప్పమనండి గైస్. వాళ్ళ టీమ్ మొహమ్మద్ షమి, అర్జున్ టెండూల్కర్ ముంబై నుంచి వచ్చాడు. అవును అంటే ఎస్. ముంబై నుంచి ట్రేడ్ చేసుకున్నారు, తెలీదా గైస్? ఎలా ట్రేడ్ చేసుకుంటారు గైస్? నాకు ఈ ఒక్క విషయానికైనా కానీ గెలవాలి గైస్, కంపల్సరీగా నాకు డీసీ గెలవాలి గైస్. సరే మయాంక్ యాదవ్ మంచి ఎక్స్ప్రెస్ ఫాస్ట్ వేస్తాడు. ఓకే మా దాంట్లో మంచి ట్రేడ్ జరిగింది అయినా అది ఆప్షన్ ముందు. ఓకే అయినా భలే ట్రేడ్ చేసుకున్నారు. అప్పుడైతే ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్ లో ఉంటాడు, ఆడిపిస్తారు కానీ ఎల్ఎస్జికి సచిన్ టెండూల్కరా రాదురా బాబు, వదిలేసారు. చూడు ఒకసారి కోచ్ కాదురా నాకు తెలుసు. ఏమో జస్టిన్ లాంగర్, కేన్ విలియమ్సన్ స్ట్రాటజిక్ అడ్వైజర్. బా సూపర్. చెప్పు గైస్. డీసీ ప్లేయర్స్ చూసుకుంటే కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్. కేఎల్ రాహుల్ వచ్చి వికెట్ కీపర్, బ్యాట్స్మెన్. అక్షర్ పటేల్ కెప్టెన్ గా చేస్తున్నాడు. అండ్ పృథ్వీ షా ఉన్నాడు, అభిషేక్ పోరలు, అశుతోష్ శర్మ ఉన్నాడు. లాస్ట్ సీజన్ కూడా బాగా ఆడాడు గైస్. అండ్ డేవిడ్ మిల్లర్ గైస్ బ్యాటర్. అండ్ ఇంకా చూసుకుంటే బౌలర్లో చూసుకుంటే మాకు నటరాజన్ ఉన్నాడు, లుంగి ఇంగిడి ఉన్నాడు. మంచి బౌలర్ గైస్, వరల్డ్ కప్ లో కూడా చాలా బాగా బౌలింగ్ వేసాడు. ముఖేష్ కుమార్ ఉన్నాడు. మెయిన్ మాకు స్పిన్నర్ ఉన్నాడు గైస్ ఈ మ్యాచ్ లో, కుల్దీప్ యాదవ్. మంచి
నిన్న చహల్ ఎట్లాగో ఈ రోజు సరే మ్యాచ్ లో చేంజ్ చేసేస్తాడు. మళ్ళీ నితీష్ రాణా ఉన్నాడు గైస్ బ్యాటర్ గా, అండ్ కరుణ్ నాయర్ కూడా ఉన్నాడు. మా దాంట్లో చూడండి ఎంతమంది ఉన్నారు గైస్. నిజంగా ఏ మాటకి ఆ మాట, బట్ వీళ్ళ బౌలింగ్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది. బౌలింగ్ కోచ్ మొన్ ఆఫ్ పాటిల్ అంట గైస్. అంటే మా దాంట్లో మంచి ప్లేయరే. యా, అంటే మీరు చెప్పుకునేంత అలాగా అంటే మాకు బయట ఫారెన్ ప్లేయర్లు దొరకలేదు డీసీ కాబట్టి. అరే ఒక ప్లేయర్ ఉంటాడు రా, స్టార్క్ అనుకుంటా. సర్లే ఇది తీసేసి. గైస్ నిజంగా ఒక ప్లేయర్ అయితే ఉన్నాడు, విప్రజ్ నిగమ్, బౌలింగ్ ఆల్రౌండర్. ఇండియాకి నేను చెప్పేది పొగడుతున్నా. నైట్ ఇప్పుడు పొగడుతున్నాడు. నైట్ ఏం చేస్తాడంటే అన్ని చూస్తున్నాడు, అన్ని చూసి వీడి దొరికాడు. అరే మంచి ప్లేయర్, నిజంగా మంచి ప్లేయర్ గైస్. ఎందుకంటే మంచి ప్లేయర్, లెగ్ స్పిన్ ఆల్రౌండర్. ఇండియాకి ఇప్పుడు దాకా ఎవరు ఆడలా, బట్ ఇతను కానీ ఈ సీజన్ లో మంచిగా పర్ఫామ్ చేసి ఇండియాకి అయితే సెలెక్ట్ అవుతాడు. ఛాన్స్ రిప్లేస్మెంట్ అవ్వచ్చు ఇండియన్ ప్లేయర్స్ లో లెగ్ స్పిన్ ఆల్రౌండర్ ఇప్పుడు దాకా ఎవరు రాలేదు. అవును, లెగ్ స్పిన్నర్స్ ఉన్నారు కానీ చాహల్ కానీ వీళ్ళు వరుణ్ చక్రవర్తి కానీ లెగ్ స్పిన్ ఆల్రౌండర్ అయితే ఎవరు రాలా. బట్ ఈ ప్లేయర్ అయితే వస్తే మంచిగా ఆడతాడు, మంచి టాలెంట్ కూడా ఉంది. ఓకే, టుడేస్ మ్యాచ్ ప్రిడిక్షన్ అయితే ఇంకా చెప్పకూడదు అనుకుంటున్నాం. ఎన్ని జబ్బాక నేను అందుకనే ఈ వీడియో చెప్పడం నేను చెప్పను. బట్ ఏంటంటే మ్యాచ్ గెలిచేది వచ్చేసరికి నా టీం అయినా డీసీ గెలుస్తుంది, నా పేరు కామెంట్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మ్యాచ్ స్కోర్ అయితే ప్రిడిక్ట్ చేయట్లేదు, కానీ ఇది ఒకవేళ మంచిగా వెళ్తే 200, లేకపోతే 170, 160 ప్లస్ చాలు, అంతే. అదొకరికి చెప్తే చాలు. నేను ప్రిడిక్షన్ కూడా చెప్పను, ఎందుకంటే గెలిచేది మా టీమే. జరిగేది హోమ్ గ్రౌండ్ లో, లక్నోలో. గైస్ హోమ్ గ్రౌండ్ ఇప్పుడు దాకా హోమ్ గ్రౌండ్ గెలిచారు గైస్, లేకపోతే గెలవరు. అంటే మీరు గెలవరని ఫిక్స్ అయిపోయింది. మేము గెలవడం స్టార్ట్ చేస్తే గైస్ వరుసగా ఇంకా ఒక్కసారి గెలిచి ఆగిపోతారు గైస్, అంతే. అంటే ఈ రోజు ఓడిపోతారని వాడికి ఫిక్స్ అయిపోయారు గైస్. గైస్ ఎందుకు చెప్తానంటే గెలిచేది మనమే. ఎన్ని మాటలు చెప్పినా ఇడు ఓడిపోతాడు. అది టీమ్స్ ఎలా ఎంచుకున్నానంటే ఫస్ట్ మ్యాచ్ అందరూ ఇచ్చేస్తున్నారు, దేవుడికి ఇచ్చినట్టు ఇచ్చేస్తున్నారు ఫస్ట్ మ్యాచ్ అందరూ. అది వీడి తీసుకున్న టీమ్సే గైస్, నా టీమ్స్ కాదు. అది కూడా ఏంటంటే వరుసగా, అది కూడా అంటే వరుసగా ఫోర్ టైమ్స్ గైస్ అసలు. యా, మనం ఏం చేయలేం. బట్ రేపటి మ్యాచ్ గురించి మనం అయితే చూద్దాం. అండ్ మా నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఒక్కటి బాగా చెప్పాడు, మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కంపల్సరీగా వెంకీ అని అయితే కామెంట్ చేయండి. వీడి పేరు కూడా కామెంట్ చేస్తున్నారు, అది నాకు నచ్చట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ వీడికున్న పిఆర్ కానీ అన్ని ఉపయోగిస్తున్నారు. పిఆర్ ఉందంట, పిఆర్ ఉంది వీడికి, అది పేరు చెప్పట్లేదు అంతే. మీరు ఇన్స్టాగ్రామ్ లో చూస్తే నన్ను కొలాబ్ చేసుకున్నా కానీ వీడిని కొలాబ్ చేసినా వీడు పెట్టలేదు, ఎందుకంటే వాడు దాంట్లో ప్రొఫెషనల్ అకౌంట్ అంట, ఎవరెవరో ఉంటున్నారంట. సరే గైస్, దట్స్ ఆల్ టుడే. టుమారో మ్యాచ్ కోసం అయితే వెయిట్ చేయండి అండ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.